2 రక్షణ కవచాలు ఉంటాయండి. 2 రక్షణ కవచాలు. ఒకటి ఈ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ కామన్గా అన్ని దేశాలకు ఉన్నట్టు ఉంటాయి. ఈ 1,50,000 4 లక్షల రిజర్వ్ ఫోర్సు, ఒక సుమారు 700 దాకా యుద్ధ విమానాలు ఉంటాయి. దానికి ఏదో ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపితే F-35 ఫైటర్స్ ఉంటాయి, 5th జనరేషన్ ఫైటర్స్, ఐరన్ డోము, ఆరో-1, ఆరో-2 అంటూ ఒక అద్భుతమైన ఎయిర్ డిఫెన్స్, ప్రపంచంలో అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, తిరుగులేదనమాట. ఇక రెండో కవచం దానికి ఏంటంటే, రక్షణ కవచం ఏంటంటే మొసాద్ పేరు చెప్తే నేను ఏం చెప్పక్కర్లేదు, సినిమాల కంటే వేదిగా ఉంటుంది. ఏ దేశాన్ని నడ్డి విరిచేస్తుంది. చూడండి, ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధంలో పెద్ద పెద్దోళ్ళని ఆయితొల్లా అలీ ఖైమోని నుంచి కింద IRGC చీపులు కూడా చంపేసింది. అది డైరెక్ట్ ఉగాండా వెళ్ళి అక్కడ నుంచి ఒక ఆపరేషన్ నిర్వహించింది. మొసాద్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ స్పైయింగ్ ఏజెన్సీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అనమాట, తిరుగులేదు. తర్వాత ఈ ఇజ్రాయెల్కి 2 రక్షణ కవచాలు. తర్వాత ఏంటంటే, ఇజ్రాయెల్ ఇప్పుడు అసలైన విషయం ఏం జరుగుతుందంటే, అమెరికా అధ్యక్షుడు అంటున్నాడు, ట్రంప్, JD వాన్స్ ఉపాధ్యక్షుడు, అసలు మా సహాయం లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు అన్నట్టు, మేము అన్ని ఆయుధాలు ఇస్తున్నాం కదని. కానీ ఇక్కడ ఒకటే క్వశ్చన్ అండి, అసలు అమెరికా సహాయం లేకుండా ఇజ్రాయెల్ నిలబడగలదా? అమెరికా సహాయం లేకుండా మధ్య ఆసియాలో ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకోగలిగిందంటే, ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకుని తీరద్ది. అంత శక్తివంతమైన డిఫెన్స్ ఫోర్సెస్, స్పైయింగ్ ఫోర్సెస్, నాయకత్వ పటిమ, ప్రజలు డిటర్మినేషను, కల్చర్ అంటే అంత ఇష్టం, దేశభక్తి, ఇవన్నీ ఇజ్రాయలీ పీపుల్కి ఉంటాయి. తనను ఓడించడం ఎవరి తరం కాదు. కానీ అమెరికా ఏంటంటే దీర్ఘకాలిక యుద్ధంలో సహాయం చేస్తాయి. కానీ ఇక్కడ అమెరికా లేనిది అంటే ఇంపాసిబుల్. అమెరికా ఇజ్రాయెల్కి సహాయం రాకుండా ఉండడం అనేది కూడా ఇంపాసిబులే. కానీ అమెరికా సహాయం లేకుండా, వెస్టర్న్ కంట్రీస్ సహాయం లేకుండా ఇజ్రాయెల్ 57 ముస్లిం దేశాల నుంచి తనకు తాను రక్షించుకుంటుంది. ఇంకోటి ఏంటంటే, దాని దగ్గర 100 అణ్వాయుధాలు కూడా ఉన్నాయి. అది డిస్ట్రక్టివ్ పవర్ దాని సొంతం అనమాట. హైలీ మోడర్నైజ్డ్ డిఫెన్స్ ఫోర్సెస్, స్పైయింగ్ ఏజెన్సీ ఉంటుంది. అలాంటి ఏది కూడా ఇస్లామిక్ దేశాల దగ్గర లేదు. కాబట్టి అమెరికా సహాయం లేకపోయినా తనకు తాను రక్షించుకుంటుంది.